హలో షేక్ జీ, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? హలో గోపాల్, నాది బాగున్నాను, నీది బాగుంది? నాది బానే ఉంది కానీ అసలు నేను ఎందుకు చేశానంటే షేక్ జీ, అదే మన దుబాయ్లో బంజారా హిల్స్ ఏరియా ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తానన్నారు కదా, అది గుర్తు చేద్దామని. ఇన్షా అల్లా ఈసారి ఆ టికెట్ పివి సింధుకి ఇవ్వమని ఫుల్ ప్రెజర్ ఉంది. అంత మాట్లాడకండి షేక్ జీ. అయినా పాపకు అప్పుడే పాలిటిక్స్ ఎందుకు, ఆడుకుంటుందిగా, ఆడుకునివ్వండి. ఏమీ చేస్తాం గోపాల్, మన అపోనెంట్స్ పాపులర్ అయిన తెలుగు వాళ్ళకి టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ సీట్ గెలవాలంటే మన పార్టీ కూడా పాపులర్ అయిన తెలుగు వాళ్ళకే ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. షేక్ జీ, మీకు తెలియదు కానీ మా ఏరియాలో నేను చాలా పాపులర్ తెలుసా. ఇంటిలోను వీధిలోను పాపులర్ అయితే చాలా, దునియా మొత్తం పాపులర్ అయ్యేలా ఒలింపిక్ మెడల్ గానీ గిన్నిస్ రికార్డ్ గానీ కొడితే ఓకే. ఇదిగో షేక్ జీ, ఒలింపిక్స్ అంటే 4 ఏళ్ళు పట్టుద్ది, మనకు అంత టైం లేదు కదా. కావాలంటే గిన్నిస్ రికార్డ్ ట్రై చేస్తాం. ఓకే గోపాల్, పెహలా ఫేమస్ बाद में पॉलिटिक्स, भूलना मत. मैं नहीं भूलूंगा, जरूर रिकॉर्ड लेके आऊंगा, दुबई बंजारा हिल्स का बादशाह बनूंगा. పవర్ఫుల్ డైలాగ్ కష్టపడి చెప్తుంటే ఇనేంత ఓపిక కూడా లేదు. ఇంకా లాభం లేదు, మనం ఖచ్చితంగా గిన్నిస్ రికార్డు కొట్టి తీరాల్సిందే, లేకపోతే దుబాయ్ బంజారా హిల్స్ టికెట్ మనకు వచ్చేలేదు. రాధా 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 రాధా, అది కాదు రాధా, డబ్బులు కాసుపడి ఆ గిన్నిస్ బాబు సుందర్ గారి దగ్గరికి వెళ్ళి అలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. రాధా, నిజంగా నేను ఇది కావాలని చేయలేదు, నేను ఏదో మీకు హెల్ప్ చేయాలనే చేశాను, నన్ను నమ్ము రాధా. రాధా రాధా రాధా, ఒక పని చేద్దాం, వాడికన్నా మంచి ట్రైనర్ తీసుకొచ్చి ఎలాగైనా మనోళ్ళు రికార్డ్ కొట్టేలా. ఏంటండి రాజశేఖరం గారు, మమ్మల్ని అందరినీ గిన్నిస్ రికార్డులు కొట్టడానికి ఇన్స్పైర్ చేసిన మీరే ఇలా డేలా పడిపోతే ఎలాగా? అయినా మీరు మాత్రం కావాలని చేయలేదు కదా. ఆ ట్రైనర్ జీనియస్ బాబుని నమ్మి అతను ఇచ్చిన పేపర్లు చూసుకోకుండా సంతకం పెట్టి మోసపోయాం. వాడెవడో చేసిన మోసానికి మీరెందుకండి మొహం చాటేస్తారు ప్రెసిడెంట్ గారు? చెప్పరా. నాకున్న బద్ధకం వల్ల చెప్పలేకపోతున్నా. ఇంకా మీ సంతాప సభలు అవ్వలేదా? ఏదో పుట్టి మాటలు మాట్లాడటానికి గిన్నెలు నవ్వుకునే మొహాలు వేసుకుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కుతామంటే ఎలాగా? ఉమ్మరం గారు, మధ్యలో మీరు ఏళ్ళు పెట్టకపోతే అలాగే కొట్టేవాళ్ళం అండి. అలాగే కొట్టండి, ఇప్పుడు నేను ఏళ్ళు పెట్టను. వాళ్ళకి సబ్మిట్ చేసిన లిస్ట్ లో ఉన్నవి మేము చేయలేము, మేము ఏమైనా కొత్తగా చేయాలంటే రూల్స్ ఒప్పుకోవు, మరి ఎలా చేయాలి? అందుకే నా మాట విని రికార్డులు పక్కన పెట్టి రికార్డు స్థాయిలో మన అపార్ట్మెంట్లు రిపేర్లు చేసి రికార్డు కొట్టమని మీ ప్రెసిడెంట్ గారికి చెప్పండి. హలో, ఆయన మీకు ప్రెసిడెంట్ సుందరం గారు. నాకు కూడా ప్రెసిడెంటే, రిపేర్లు చేసుకోను అప్పుడు ఒప్పుకుంటా. నువ్వు ప్రెసిడెంట్ గా చేయవా, అప్పుడు నీకు వస్తుంది ఏంటో చెప్పడం కాదు. అలా కోపంగా చూస్తే రికార్డులు ఎవరు రాజశేఖరం? రేపు రోడ్డు మీద వెళ్తుంటే గిన్నీస్ బుక్ లో వాళ్ళతో పాటు గణపతి కాంప్లెక్స్ లో వాళ్ళందరినీ కూడా రికార్డుల పేరు చెప్పి ఫూల్స్ చేసిన ప్రెసిడెంట్ ఇతనే అని కామెంట్ చేసే వాళ్ళని చూడు కోపంగా. అది కూడా క్రెడిట్ అయినాయా? క్రెడిట్ వస్తుందా? ఆనందమానందమాయి మరి ఆశల నందనమాయి, ఆనందమానందమాయి మరి ఆశల నందనమాయి. గురుగారు ఏంటి తగ్గతే మంచి హుషారుగా పాటలు పాడుకుంటున్నారు, చూస్తుంటే తెలియట్లే. ఆనందమానందమాయి మరి ఆశల నందనమాయి. మహాప్రభు ఇందాక నుంచి ఆ ఒక్క ముక్కే పాడుతున్నారు తమరు. ఆ ఒక్క ముక్కలోనే ఆనందం అనే మొక్క ఉందయ్యా. తమరి ఆనందానికి కారణం ఏంటో నాకు తెలుసు గురుగారు, అయినా మీరు సూపర్ గురుగారు, మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. ఏప్రిల్ 1 రాకముందే మన గణపతి కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళందరినీ ఏప్రిల్ ఫూల్ చేసి పడేశారు. సూపర్, మీరు బాగా చెప్పాం. వాళ్ళందరినీ అయితే ఏప్రిల్ ఫూల్ చేయగలిగారు కానీ నన్ను ఒక్కటి చేయలేకపోయారు. నిన్ను కూడా చేయమంటావా? నన్ను ఏప్రిల్ ఫూల్ మీరు ఈ దుబాయ్ గోపాల్ లైట్ తీసుకోండి గురుగారు. లైట్ గా తీసుకున్న వాళ్ళందరికీ రిజల్ట్ ఎంత హెవీగా ఉంటుందో చూసావు కదా. వాళ్ళు మరి పిల్లవచ్చగలండి. నువ్వు పెద్ద పిస్తావు, మరి బండి ఏంటో చెప్పు, చిటికలు నిన్ను కూడా ఫోల్ని చేసి పారేస్తా. బస్తీ మే సవాల్, నాతో పెట్టుకుంటే లేస్తాయి శవాల్.
సరే ఫర్ ఎగ్జాంపుల్ పందెంలో ఓడిపోతే చెప్పింది చేయడము అడిగింది ఇవ్వడము యూజువల్ గా బెట్ కింద కట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కాస్త రొటీన్కి భిన్నంగా పందెంలో గెలిస్తే ఏం ఇవ్వాలో అదే పందెం కింద పెట్టుకున్నాం అనమాట. కొంచెం అర్థమయ్యేలా చెప్పయ్యా. ఆ రాజశేఖరం గారి లాగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నా. సరేండి, ఇప్పుడు నేను మీతో పందెంలో ఓడిపోతే నేను మీకు ఒక ఫుల్ బాటిల్ ఇవ్వాలని మనసులో అనుకున్నా. ఆ ఫుల్ బాటిల్ ఏదో ఇప్పుడే ఇస్తా, మీరు దాన్ని దింపకుండా ఫుల్గా కొట్టేస్తే నేను ఓడిపోయినట్టు అనమాట. ఒక ఫుల్ తో నేను ఫుల్ ని చేయాలి అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఒకేసారి 2 ఫుల్స్ తో నిన్ను డబుల్ ఫుల్ చేస్తే నీకేమైనా అభ్యంతరమా? ఇంకో 2 ఫుల్స్ అరేంజ్ చేస్తావా? గురువు గారు, మీరు ఈ 2 బాటిల్ని ఖాళీ చేసి నన్ను ఏప్రిల్ ఫుల్నే కాదు గురువు గారు, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఫుల్ని కూడా చేసి పడేశారు. మీరు మహానుభావులు గురువు గారు. ఇంకో ఫుల్ ఉండే కదా, నిన్ను డిసెంబర్ ఫుల్ కూడా చేసేస్తా. నాతో ప్రెసిడెంట్ గా నేను ఫెయిల్ అయ్యా. ఈ కాంప్లెక్స్ మీద ఉన్న మమకారంతో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను. చేయలేని పనులు చేసి నవ్వులు పాలవటం కంటే నేను చేయలేని బాబు అని ఓ దండం పెట్టి తప్పుకోవడం బెటర్. నేను ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నాను. డాన్స్ అయితే నేను చేయగలను కానీ మిమిక్రీ నా వల్ల కాదు. మీరు తప్పుకున్న తర్వాత నేను కూడా డ్రాప్. ఆయన మనిషిగా డ్రాప్ చేసి కానీ మనిషిగా డ్రాప్ మాత్రం ఇంపాసిబుల్. నేను డ్రాప్. ఏదో పాటలు వినడం బ్యాండ్ వేసుకుని ఎగేసుకుంటూ వచ్చాం కానీ ఇప్పుడున్న ఫిజికల్ కండిషన్ లో గంటల తరబడి ఒకే చోట నిలబడి ఆ హర్రర్ సాంగ్స్ వినాలంటే మరి నా వల్ల కావట్లేదు. నేను కూడా డ్రాపే. అందరూ నీ డ్రాప్ అంటే మధ్యలో నేను ఒక్కనే షొక్కడానికి ఏదైనా ప్యాకట. నేను మిడిల్ డ్రాప్. సారీ అండి, నేను చేసిన దానివల్ల మీ అందరికీ ఏదో మంచి జరుగుతుంది అనుకున్నాను, ఇంత చెడు జరుగుతుంది అనుకోలేదు. అందుకే నేను చేసిన తప్పుకు శిక్షగా ఆ కొండ గుంజలు తీసి మన గణపతి కాంప్లెక్స్ కి రికార్డు కొడతా. ఏమండి, మీరు చేయాలనుకున్నది మేము చేసి నిరూపిస్తాం. మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. మీరు రికార్డ్ లో ఉన్నది మాత్రమే చేయాలి, మేమలా కాదు కదా. మీరంతా ఏం చేస్తారు? చెప్పం, చేసి చూపిస్తాం. నీళ్ళు 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 నీలోని ఓ నీలుగకు. మ్యాటర్ చెప్పు. ఎందుకు నువ్వు నాతో మాట్లాడడం లేదు? ఏదో పీక్తానని చెప్పి వెళ్ళి డ్రాప్ అని చెప్పి మిడిల్ డ్రాప్ అయిపోయిన వాడికి పెళ్ళానని చెప్పుకోలేక సిగ్గుతో చస్తున్నాను. నిజంగానే పీకుదాం అనుకున్నాను, కాకపోతే మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయింది. ఇక చాలు, నువ్వు పీకింది చాలు. ఆ పీకేదేదో నేనే పీకుతా. మొన్న నువ్వు పీక్కొచ్చిన గడ్డని చూసుకుంటూ ఇంట్లో తగలడు. ఒక్క మాట అనడానికి వీల్లేదు. పమిలియన్ కుక్క పిల్లలాగా తలదించుకుంటావు. అసలు తలెత్తుకునేలా చేస్తా కదా నువ్వు. నేనేం చేయాలి? ముందు నా డౌట్స్ క్లియర్ చేయాలి. ఏంటా డౌట్స్? అది అలా అడిగే బలేగా. నీకు అసలు పొల్లటి ఎందుకు తినాలనిపిస్తుంది? నీకు కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? నీకు వాంతులు ఎందుకు అవుతున్నాయి? మరి నువ్వు ఆన్లైన్ లో బేబీ ప్రొడక్ట్స్ ఎందుకు చూసావు? ప్రెగ్నెంట్ యోగా ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నావు? అసలు నీ అనుమానాలకి హద్దు పద్దు అనేది ఉందా లేదా? అంతేనా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికి ఇంతే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అయినా ఇవన్నీ నీకొచ్చిన అనుమానాలా లేకపోతే నీకు నా మీదే అనుమానమా? బాబోయ్, ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి? దీని మీద డౌట్ అంటే దుబ్బేమంటది, లేదంటే అయితే ఇవన్నీ ఎందుకు అడిగా ఉంటది. ఏం చెప్పాలబ్బా? నీకు ఒంట్లో బాగాలేదేమోనని అడిగా. నీ ఎదవి ఇంటెన్షన్ నాకు అర్థమైందిలే. ఇందులో ఇంటెన్షన్ లాగా వేరే ఏమి లేదు. నీళ్ళు నిజంగానే చాలా ఫ్రెండ్లీగా అడిగాను. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, లేకపోతే లేదు. మా కజిన్ కడుపుతోంది.
అది టిప్స్ అడిగితే దానికోసం ప్రెగ్నెన్సీ వీడియోస్ చూసా. దానికి పుల్లగా ఏమో తినాలి అనిపిస్తే ఫారెన్ లో దొరికేవి ఏం బాగుంటాయని గోపాల్ అడిగా. దానికి పుట్టబోయే బిడ్డకి గిఫ్ట్స్ ఇవ్వడం కోసం ఆన్లైన్ లో బేబీ ప్రొడక్ట్స్ వెతుకుతున్నా. నేను ముందే అనుకున్నా నీళ్ళు ఇలాంటిది ఏదో అయి ఉంటుందని. కాకపోతే నీతో చెప్పించాలనే అడిగాను అనమాట. లేకపోతే నీ మీద నాకు అనుమానం ఏంటి నీళ్ళు? చివరిగా నాకు ఇంకొక డౌట్ ఉంది. అదే క్వశ్చన్, గిన్నీస్ రికార్డ్ కోసం నువ్వేం చేస్తున్నా? ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది, అప్పుడు చూద్దు గాని. చూడటం తప్ప నువ్వు పీకేదేం లేదుగా. ఇది ఏ ఇంటెన్షన్తో అంతబ్బా? సార్, వాళ్ళు మనకి సంతకాలు పెట్టించిన పేపర్లు కాకుండా కొత్త చేసి రికార్డు కొడతామని గిన్నీస్ వాళ్ళకి సపరేట్ గా ఏమైనా పేపర్స్ పంపించారంటారా? వాళ్ళకంతా తెలియక ఇచ్చి చచ్చిందయ్యా. ఉండి ఉంటే నీ చేతిలో ఎందుకు అవుతారు? కరెక్టే అనుకోండి. కాకపోతే రికార్డుల కోసం కొత్తవన్నీ టాస్కులు ప్రాక్టీస్ చేస్తుంటే డౌట్ వచ్చింది. ఏమయ్యా, పొద్దున్నే పెగ్గ ఏమన్నా వేసి వచ్చావా, లేకపోతే పైకి కల్లా ఏమన్నా కంటున్నావా? నేను ఇచ్చిన జలకి వాళ్ళు రికార్డు లేదు, తొక్క లేదు, జంప్ అయిపోతుంటేను. రండి, మీ కళ్ళతో మీరే చూద్దరు. సరే బాబా. పాపం పేపర్ చదువుతూ పైకి పోయాడు, నేను రికార్డు సంపాదించడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. నీతో శ్రీరామ బూతులాగా వినపడుతుంది. ఏం చెప్తాను నీ కర్మ. ఇదేం చూసారు? ఇంకో ఐటమ్ చూపిస్తా పదండి. బుజ్జి కదూ, బంగారం కదూ, నా కన్న కదూ. తింటే నన్ను ఫ్రీగా డాన్స్ క్లాస్ నేర్పిస్తా. ఈ బ్యాచ్ మొత్తానికి నువ్వే తెలివైందని అనుకున్నా. నువ్వు కూడా ఎలా చేస్తున్నావు ఏమిటమ్మా? చీమకి పండుగ తినిపిస్తున్నావు ఏమిటమ్మా? ఎంత కాకపోతే అంతే కదా, చీమలకి చక్కెర బదులు యాపిల్ తినిపిస్తున్నా కదా. విచిత్రం. ఇంకా ఎన్ని వింతలు చూడాలి ఏమిటో. అయ్యో, ఇలాంటి వింతలు ఇంకా ఉన్నాయి. పదండి. ఒక్కటి తినండిరా. 7,777 7,781 7,700. నువ్వేం చేస్తున్నావు నాయన? మన కాంప్లెక్స్ నుంచి అగ్గిపుల్లతో హైదరాబాద్ ఎంతో కొలవడానికి ట్రై చేస్తున్నా. నా దగ్గర 6 అంగుళాల స్కేల్ ఉంది, పంపించమంటావా? ఆ స్కేల్ మోయడం కంటే ఈ అగ్గిపుల్లను మోయడమే బెస్ట్ ఏమో. ఈ అగ్గిపుల్లదే ఉంది, ముందుకెళ్తే దీనికన్నా పెద్దవే ఉన్నాయి. పదండి. వీళ్ళ వల్ల లెక్క మర్చిపోయా. మళ్ళీ అగ్గిపుల్లతో ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. 39,791, 39,792, 39,793. వస్తే ఇలా ఎన్ని వేల లక్షలు చేసినా అది రికార్డ్ అవుతాయి. నా మాట అర్థం చేసుకుని సావు. మూసుకొని లెక్క పెట్టు. ఎక్కడ అయిపోయాను? 39,700. కళ్ళకి గంతలు కట్టుకున్నా నా పెళ్ళ మాత్రం కరెక్ట్ గా కనబడుతుంది. ఏదోకి పాలుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? గోపాల్, నీళ్ళు నీకోసం వస్తున్నాను. మధ్యలో ఇగో పాలుగారు వచ్చారు. నేను ఎక్కడున్నా కూడా కళ్ళకి గంతలు కట్టుకుని సరిగ్గా మీరు మా దగ్గరికే రాగలిగారంటే అది ఎలా సాధ్యమైందో? ఇట్ ఈస్ వెరీ సింపుల్ పాలుగారు. నీళ్ళు నేను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన సెంటు కొట్టుకుని, అదే మీరు కోటిలో చీప్ గా కొట్టుకొచ్చిన కోటిలో చీప్ గా కొనుక్కొచ్చిన అత్తరు పూసుకున్నారు. అలా నా స్మెల్ సెన్స్ తో చెప్పారన్నమాట. ఆహాహా, వాట్ ఎ సెన్స్ ఆఫ్ స్మెల్ గోపాల్, సూపర్. థ్యాంక్ యూ నీళ్ళు, థ్యాంక్ యూ. సరే గాని పగలే ఇలా కళ్ళకి గంతలు కట్టుకుని ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోవచ్చా? గిన్నెస్ రికార్డ్ కోసం బాలుగారు. మనిషి అన్న తర్వాత ఏదో ఒకటి పీకాలిగా, అందుకు. ఇప్పుడు పీకడం గురించి ఎందుకులే గోపాల్. వీడు గంతలు తీసేలోపు మ్యాన్ హోల్ లోకి తోసేసి మూతట్టేయాలి. గోపాల్, మరి నువ్వు రికార్డ్ కొట్టడానికి ప్రాక్టీస్ మొదలు పెడదామా? అందుకేగా వచ్చింది. ఆ ప్రాక్టీస్ లేవు నాతో చేయకూడదా మీరు? మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళతో ఏం అర్థం చీప్ గా. ఇదిగో గోపాల్, టైం వేస్ట్ చేయకు. సరే గోపాల్, ఈ రోజు ప్రాక్టీస్ ఏంటంటే నువ్వు నన్ను పట్టుకోవాలి. ఓకే, నువ్వు కనుక పట్టుకున్నావు అనుకో నువ్వు రికార్డ్ కొట్టినట్టే. నేనేం చెయ్యాలి? మీరు మాటకి రెఫరీగా ఉండొచ్చు. ఎవడొద్దన్నాడు? సరే గోపాల్, గేమ్ స్టార్ట్. వీడు పట్టుకోకపోయినా అదే దొరికిపోయేటట్టుంది నా కర్మకి.
మీరేంటండి ప్రచారం మధ్యలో? అంటే మీరు కళ్ళు మూసుకుని ఆడే ఆటని నా కళ్ళతో నేను చూడలేక నేను కూడా ఆడదామని వచ్చాను. ఆడదామా? ఆడదాం, బాగా ఆడదాం. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు కలిపి మా ఇద్దరిని పట్టుకోవాలి. ఓకే. పట్టేసా పట్టేస్తా. ఎక్కడ ఎక్కడ? అబ్బో పట్టేసా పట్టేసా పట్టేసా. గోపాల్ ఏంటి ఎంతలో అయిపోయింది? దొరికిపోయింది గోపాల్ గారు. ఆయన వేసిన స్కెచ్ కి దొరికిపోయింది మీరు. నువ్వా? రాలేని ఎప్పుడో జంపు. సార్ సార్ రండి, అందరూ మీకోసం వెయిటింగ్. రండి. మీరు గిన్నీస్ బుక్ సంబంధించిన వాళ్ళ? చేతిలో ఇంత పెద్ద బుక్ పట్టుకున్నా తినటం లేదంటే ఎవరయ్యా నువ్వు? మీరున్నాను సార్, మీరు రండి సార్. పదం మీరు రండి. రోజీ ఫాలో మీ. సార్ పదండి సార్, నాకు ఎక్కువ టైం లేదు. తొందరగా మీ వాళ్ళని రికార్డులు స్టార్ట్ చేయమని చెప్పండి. చేసిన చేయకపోయినా పెద్ద తేడా ఏమి ఉండదులేండి. పాపం ఇంత దూరం కష్టపడి వచ్చారు, మీకు దారి ఖర్చులు మొక్క. ఈయనెవరు? మా కాంప్లెక్స్ పెట్టిన కలుపు మొక్క. ఈయన సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, గులాబీ మొక్క. శ్రీ గణపతి కాంప్లెక్స్ సమర్పించు ఫస్ట్ ఐటమ్. నా బద్దకం సంగతి తెలిసి కూడా నాతో ఈ ఫీట్లు చేయిస్తారేంట్రా? మీ లిస్టులో ఉన్నదే చేస్తున్నాడు. గంటకు 100 కిలోమీటర్లు తొక్కుతాడట. ఇంపాసిబుల్. నువ్వేం భయపడకరా, నీకే తెలియకుండా నువ్వు సైకిల్ తొక్కేలా చిన్న అరేంజ్మెంట్ చేశా. నువ్వు తొక్కినట్టు నటిస్తే చాలు, మిగిలిందంతా నేను చూసుకుంటాను. తొక్కో. ఆడేదో పొడి చేస్తాడను, అలా వదిలితే 100 కిలోమీటర్లు కాదు 100 మీటర్లు కూడా తొక్కలేడు. అందుకే వైఫై సిగ్నల్ తో వైఫై కరెంట్ షాక్ కనిపెట్టా. ఇప్పుడు నేను మొబైల్లో బటన్ నొక్కగానే జెట్ స్పీడ్ లో సైకిల్ తొక్కుతాడు చూడండి. కంగ్రాట్స్. 10 నిమిషాల్లో 100 కిలోమీటర్లు తొక్కి వరల్డ్ రికార్డు కొట్టా. నెక్స్ట్ ఐటమ్. పావు గంటలో 10 రూపాయల గుంజీలు తీసి రికార్డు కొట్టాం. నెక్స్ట్ ఐటమ్. ఇంకా ఏంటి సార్ లేట్ చేస్తున్నాం? ఇచ్చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూసారుగా, మా వాళ్ళు 3 రికార్డులు కొట్టారు. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే భయపడిపోయినట్టు కాదు, వేటాడటానికి సిద్ధమవుతోంది అని. నెక్స్ట్ ఐటమ్ పేరేంటి? అక్కడ చూడండి, వెరైటీ ఆఫ్ కాఫీ మావిడే చేస్తోంది. ఇది అల్లం కాఫీ, ఇది సొంటి కాఫీ, ఇది యాపిల్ కాఫీ, ఇది బీర్ కాఫీ, ఇది జింజర్ కాఫీ. ఎలా ఉంది? మాస్టర్ పీస్ చేసేసింది కాఫీ చేయడం. థ్యాంక్ యూ. నీలు, ఇదిగో నేను కొట్టిన రికార్డు నీకే అంకితం ఇస్తున్నా. చూసి నేర్చుకో. నువ్వు అడిగింది తెచ్చా. ఇప్పుడు నువ్వు ఇది పట్టుకుని పెళ్లి సందడి సినిమాలో రోజాలాగా నవమన్మధుడా అతి సుందరుడా అంటూ పాటలు పాడుకుంటూ స్కిప్పింగ్లు చేసి రికార్డులు కొడదావనా? అవును,
నువ్వు కూడా నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నట్టు వెళ్ళి స్టాచ్యూలో నిలబడి రికార్డ్ కొట్టలేదనుకో, కొట్టపోతే మొన్న నీకు ఒక డౌట్ వచ్చింది చూడు, అది నా నచ్చిన వాడితో రుజువు చేస్తా. ఏమండి బాలుగారు, అయినా పెళ్లి సందడి సినిమాలో ఆ పాటకి డాన్స్ చేసింది రోజా కాదండి, రమణి. ఇప్పుడు నేను ఉన్న సిచ్యుయేషన్ కి నా బతుక్కి ఆ క్లారిటీ నాకు అవసరమా? అల్లవై అవతలకి ఎలా? అయ్యో నేను స్కిప్పింగ్ అలా చేయకూడదు యార్. నేను వచ్చి నేర్పిస్తాను. సార్ స్టాచ్యూ ఐటమ్ అన్నారు. ఓ బాల్ గురించి కదా, అది ఒకటి చూడండి. 29, 30, 31, 32. స్టాచ్యూ రికార్డు పేరు చెప్పి నన్ను కదలనకుండా చేసేసి మీరు నా కళ్ళ ముందే రికార్డింగ్ డాన్సులు చేస్తారా? రికార్డ్ ఎవరు చెప్తాను. కమ్ ఆన్, డోంట్ గివ్ అప్ నీలు, యు కెన్ డు ఇట్. చూసావా ఎన్ని రికార్డులు కొట్టావు? దీనికే ఇంత అయిపోతున్నావు. నీకు తెలియకుండా నేను చేత రికార్డు కొట్టించా. అదే రాజశేఖర్ తప్పంటే. గురూజీ, యాక్చువల్లీ ఆ రోజు రాత్రి మీ దగ్గర 1 minute లో 2 full బాటిల్స్ తాగిచ్చాను కదా, దాన్నే వీడియో రికార్డ్ చేసి గిన్నిస్ బుక్ కి పంపించాం. ఇదంతా మన రాజశేఖర్ గారి ఐడియా. కూర్చో కూర్చో. ఇప్పుడు దాకా గిన్నీస్ రికార్డు కొట్టిన వాళ్ళకి గిన్నీస్ బుక్ లోకి ఎక్కారు. కానీ మొట్టమొదటిసారిగా అత్యధిక గిన్నీస్ రికార్డులు కొట్టిన వాళ్ళని అపార్ట్మెంట్ గా గణపతి కాంప్లెక్స్ కొత్త రికార్డు నెలకొల్పింది. ఏంటి మొత్తం అందరికి రికార్డులు ఇచ్చారు? ఎప్పటి నుంచో కదలకుండా స్టాచ్యూలో నిలబడ్డ నాకు రికార్డులు ఇవ్వరా? ఒక్క 10 సెకండ్ల ఓపిక పట్టుంటే అందరికంటే బెస్ట్ రికార్డ్ నీకే వచ్చింది. అనవసరంగా కదిలిపోయారు. కావాలంటే మళ్ళీ మొదటి ట్రై చేయండి.